ఇగో దొంగలంటే ఇండ్లు దోస్తారు, బ్యాంకులు దోస్తారు, షాపులను లూటీ చేస్తారు, తోమపొంటి బయటలో గొలుసులు కత్తిరిస్తారు. ఇక ఈ నడమ దేవుళ్ళకి దండం పెట్టి గుళ్ళ గల్లె పెట్టెలు, గంటలు, నగలు, పుస్తలతాలు కూడా మాయం చేస్తుండ్రు. ఆఖరికి గుడి ముంగటేసిన చెప్పులను కూడా దొంగతనం చేసేటోళ్ళు మోపైనరు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వార్తలో ఏం దొంగతనం చేసిండ్రో తెలిస్తే ఈ అని నెత్తెటికలు వీక్కుంటారు. ఆహాహా ఏం దొంగవురా, డైరెక్ట్గా కెమెరా ముంగటికే వస్తున్నావు. ఒక్కనివే వచ్చినావా? మీ దోస్తుగా లేరి? రండ్రి రండ్రి. అమ్మో మంచిగా దాక్కొని వస్తున్నారు. అందరు అటు పోయినరు. మంచి దొంగ ఒక్కడే కెమెరాలు కనబడాలంటానికి ఇటు వస్తున్నాడేమో. పెద్ద దొంగతనమే ఉన్నట్టున్నది. ఇంకింతమంది కూడా వస్తున్నారు దొంగలు. ఒక బస్తా ఎత్తుకపోతున్నాడు. ఈయన కూడా ఒకటి లేవట్టుకపోతున్నాడు. ఫన్రి ఫన్రి. అబ్బా మస్తు బరువు ఉన్నట్టున్నది. ఇద్దరు కలిసి గుంజుకపోతుండ్రు. బస్తలకు బస్తలే మోసుకపోతున్నారంటే లోట్ల కట్టలో బంగారం మూటలు అనుకుంటున్నారా? కాదు, నెత్తేంటికెలు. అవును, రాత్రి సిరిశైలం మల్లన్న గుడికాడ నెత్తెంటికెల దొంగతనం జరిగింది. బతుకులు దేవునికి ఇచ్చిపోతారు కదా, గా ఎంటికెల మీద దొంగల కన్ను పడ్డది. ఎవ్వరు చూస్తలేరంట అని ఏగిలి వారంగా 7 బస్తాల జమాయించుకొని పోయిండ్రు. అమ్ముకుంటే ఏం తక్కువ 20 లక్షల దాకా వస్తాయంట ఎంటికగాళ్లకు. ఇక రేపు దేవుని గుడి ముంగట కూడా నిర్వోయేటోళ్ళు ఎంటికలుగా అత్తరించుకపోతారేమో. ఫైలంగా వండుకోర్రి, నెత్తికి తువ్వాల జుట్టుకొని.